రాజధర్మం అంటే కేవలం సింహాసనంపై కూర్చోవడం మాత్రమే కాదు, ప్రజల కన్నీళ్లు తుడవడం. విక్రమాదిత్యుడు తన సుఖాన్ని వదిలి ప్రజల కోసం జీవించాడు. అది ఎలాగో 8వ సాలభంజిక చెప్పిన విక్రమాదిత్యుని రాజధర్మం కథ ద్వారా ఈరోజు తెలుసుకుందాం. 8వ రోజు కూడా ధారానగర రాజైన భోజుడు పండితులు నిశ్చయించిన శుభముహూర్తానికి విక్రమాదిత్యుని సింహాసనాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు. అప్పుడు 8వ మెట్టుపై ఉన్న హేమలత అనే పేరు కల సాలభంజిక ప్రాణం పొంది సజీవంగా మారి ఇలా అంది: ఆగు భోజరాజా, విక్రమాదిత్యుడిలా నిజమైన రాజధర్మాన్ని పాటించిన వాడివైతేనే ఈ సింహాసనంపై కూర్చోవచ్చు. ముందుగా ఆయన చేసిన గొప్ప కార్యాన్ని చెబుతాను విను అని కథ చెప్పడం ప్రారంభించింది. ఒకసారి ఉజ్జయిని రాజ్యంలో తీవ్ర కరువు వచ్చింది. వర్షాలు పడలేదు, పొలాలు ఎండిపోయాయి, ప్రజలకు అన్నం దొరకలేదు. గ్రామాలలో పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. వ్యాపారులు తమ గిడ్డంగుల్లో ధాన్యాన్ని దాచిపెట్టి అధిక ధరలకు అమ్మసాగారు. ఈ వార్తలు విక్రమాదిత్యునికి చేరాయి. రాజు వెంటనే సభను ఏర్పాటు చేశాడు. మంత్రి, సేనాధిపతి, పండితులు అందరూ సభకు హాజరయ్యారు. ప్రజలు ఆకలితో బాధపడుతుంటే రాజభవనంలో విందులు చేయడం పాపం. రాజు ముందుగా ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించాలి. అదే రాజధర్మం అని విక్రమాదిత్యుడు అన్నాడు. అతను వెంటనే రాజభాండారాలను తెరవమని ఆజ్ఞాపించాడు. రాజ్యంలోని ధాన్యాన్ని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయించాడు. ధాన్యం దాచిపెట్టిన వ్యాపారులను పిలిచి హెచ్చరించాడు. లాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాడటం ఆడేవారికి ఈ రాజ్యంలో స్థానం లేదు అని గట్టిగా చెప్పాడు. కొంతమంది వ్యాపారులు భయపడి ధాన్యాన్ని తక్కువ ధరలకు అమ్మటం ప్రారంభించారు. కానీ ఒక ధనవంతుడు మాత్రం రాజాజ్ఞను పట్టించుకోలేదు. అతడు రహస్యంగా ధాన్యాన్ని దాచిపెట్టి మరింత ధరలకు అమ్మసాగాడు. ఈ విషయం తెలిసిన విక్రమాదిత్యుడు వేషం మార్చుకుని రాత్రివేళ ఆ వ్యాపారి గిడ్డంగికి వెళ్ళాడు. అక్కడ పేద ప్రజలు ఆకలితో వేడుకుంటున్నా అతను కనికరం లేకుండా వారిని తరిమేస్తున్నాడు. రాజు అది చూసి చాలా బాధపడ్డాడు. మరుసటి రోజు సభలో ఆ వ్యాపారిని హాజరుపరిచాడు. ధనం సంపాదించటం తప్పు కాదు, కానీ ప్రజల బాధపై సంపాదించిన ధనం శాపంగా మారుతుంది అని చెప్పి అతని గిడ్డంగిలోని ధాన్యాన్ని స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచాడు. ఆ వ్యాపారికి తగిన శిక్ష విధించాడు. అంతటితో ఆగకుండా విక్రమాదిత్యుడు రాజభవన ఖర్చులను కూడా తగ్గించాడు. రాజకుటుంబం సాధారణ ప్రజల్లా సాదాసీదా ఆహారం తీసుకోవాలని నిర్ణయించాడు. కొన్ని నెలల తర్వాత వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి. ప్రజలు మళ్ళీ సుఖ సంతోషాలతో జీవించటం ప్రారంభించారు. ప్రజలంతా రాజుని పొగిడారు. ప్రజలను తన కుటుంబంగా చూసుకునేవాడే నిజమైన రాజు అని అందరూ అన్నారు. ఈ కథను చెప్పడం ముగించిన సాలభంజిక భోజరాజును చూసి ఇలా అంది: రాజధర్మం అంటే కేవలం సింహాసనంపై కూర్చోవడం మాత్రమే కాదు, ప్రజల కన్నీళ్లు తొడవడం. విక్రమాదిత్యుడు తన సుఖాన్ని వదిలి ప్రజల కోసం జీవించాడు. నీవు అలాంటి త్యాగం చేయగలవా అని అడిగింది. భోజరాజు వినయంతో
తనలో అంతటి రాజధర్మం ఉందా అని ఆలోచించుకున్నాడు. ఈలోపు పండితులు నిశ్చయించిన శుభముహూర్తం దాటిపోయింది. ఇక ఆ రోజుకి విక్రమాదిత్యుని సింహాసనం అధిష్ఠించటం సాధ్యం కాక భోజరాజు వెనుదిరిగాడు.